హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఎస్కే కుకింగ్. ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎండబెట్టిన కరివేపాకు, దానికి సరిపడా 2 ఎండుమిర్చి, 1 చిటికు చింతపండు, 2 స్పూన్ల ధనియాలు. చూశారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మినపప్పు కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. కరివేపాకుని నీడలో ఆరబెట్టాలి ఒక 2 రోజులు. ఇవన్నీ తీసుకొని బాండలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, నేను కొంచెం కరివేపాకు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. సన్న మంట మీద దోరలుగా వేయించుకోవాలి. అవి వేగిపోయాక ధనియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలను కూడా వేయించాలి కొద్దిసేపు. అవి వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకును కూడా సన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. చూసారు కదా, ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఇందులో 2 రెబ్బల తెల్లగడ్డలు, 2 రెబ్బలు వేస్తున్నాను. అంతేనండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఎస్కే కుకింగ్. ఈరోజు ఆకుకూర ఫ్రై చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 2 కట్టల ఆకుకూరని నేను ముందు రోజు బాగా కడిగి ఆరబెట్టాను. దాన్ని మరుసటి రోజు ఈ విధంగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. వాటిని ఇట్లా సన్నగా ముక్కలు కోసి ఇప్పుడు బాండలు పెట్టుకొని 1 గెంటి ఆయిల్ వేసాను. అంటే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ ఉంటుంది. అందులో కొద్దిగా జీలకర్ర వేసాను, కొంచెం ఆవాలు, కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను. ఈ ఆకుకూర ఫ్రై చాలా బాగుంటుంది. మనము ఆకుకూరని అప్పటికప్పుడు కడిగి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆకుకూరని కడిగి బాగా ఆరబెట్టి ఫ్యాన్ కింద ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2-3 రోజులు కూడా ఉంటుంది ఫ్రెష్గా. చెమ్మ లేకుండా, తేమ ఏమీ లేకుండా మనం చేసినట్లయితే ఆకుకూర ఏం చెడిపోదు, ఫ్రిడ్జ్లో ఉంటుంది ఒక 2-3 డేస్ ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు, 2 ఎండుమిరపకాయలు, చిన్నవి 3 ఎండుమిరపకాయలు వేసాను, పెద్దవైతే 2 వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూరని ముక్కలు ముక్కలుగా కోసాం కదా, వాటిని ఈ విధంగా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం బాగా తిప్పుకొని ఇప్పుడు ఉప్పు వేసేసాను. సరిపడా ఉప్పు వేసుకొని లైట్గా, అవి చెమ్మ లేదు కాబట్టి లైట్గా తేమ ఉండాలి కాబట్టి 1 కొరంత వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి, 5 మినిట్స్కి ఒకసారి ఇలా చూసుకుంటూ మనము ఇలా కలుపుకోవాలి. ఆకుకూర ఉడికిందా లేదా చూసుకోవాలి. ఆకుకూర చాలా త్వరగా ఉడికిపోతుంది. 10-15 మినిట్స్ కల్లా ఆకుకూర బాగా ఉడికిపోతుందండి. మనము కాడలు చూసుకోవాలి. ఆకుకూర కాడలు చూడండి మెత్తగా ఉడికాయో లేదో, ఉడికితే అప్పుడు ఆపేయచ్చు. ఇందులో కొంచెం వాటర్ కానీ ఉంటే సగం ఆకుకూర ఉడికాక మూత తీసేసి అట్లాగే ఫ్రై చేసుకోండి. వాటర్ ఏదన్నా ఉంటే అది కూడా ఆవిరైపోతుంది. సో అలా పొడి పొడిగా ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఎస్కే కుకింగ్. ఈరోజు మునక్కాయ టమాటా కూర చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 1 ఉల్లిపాయని, 4 టమాటాలని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు ఇలా నేరుగా చీల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి బాండలు వేడయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి చిటపటమన్నాక తర్వాత పచ్చిమిర్చి, టొమాటో అన్నీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా బాగుంటుంది. తగినంత సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి 1/4 స్పూన్ పసుపు వేసాను. ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై అయ్యాక టమాటాలు కూడా వేసి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇందులోకి నేను కారం కూడా 1/4 స్పూన్ కారం కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. కారం కూడా వేసుకోవాలి.
ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మసాలాలు కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ముందుగా మునక్కాయల్ని 3 విజిల్స్ పెట్టి ఉడికించుకొని ఆ మునక్కాయల వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. ఇట్లా కూర చిక్కబడే వరకు మనం ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. లైట్గా ధనియాల పొడి కూడా మనము చల్లుకోవాలి. కూర చిక్కబడిపోయింది, చూసారు కదా. అంతేనండి, టమాటా మునక్కాయ కూర రెడీ అయిపోయింది వేడివేడిగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 7 వంకాయలు పక్కన తీసి పెట్టుకోవాలి. అందులోకి సరిపడా ఒక 6-7 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నీ తీసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు వంకాయల్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళు తీసుకొని మొక్కాయలని ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి ధనియాలు, ఎండుమిర్చి వేయించాలి. తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని వంకాయలు వేయించాలి. ఇది చూసారు కదా, ఇలా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి సరిపడా ఒక అర నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకోవాలి. అట్లా ఒక 10 నిమిషాలు, ఇట్లా 5-10 నిమిషాలు ఉడికించవచ్చు. తర్వాత అవి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, ఎంతో బాగుంటుంది. చివరగా ఈ దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, గ్రైండ్ చేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం దీనికి తాళింపు పెట్టుకోవాలి. చివరగా గ్రైండ్ చేసేసాము. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బాండలి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ పచ్చడి రెడీ.